డీటెయిల్స్ చూద్దాం. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. మోసం చేశాడని రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకే నార్సింగ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫిర్యాదుకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని 91 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. అయితే కంప్లైంట్ చేసిన తర్వాత నుంచి లావణ్య అందుబాటులో లేదు. ఆమెకు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన రావడం లేదు. నోటీసులకు ఆమె స్పందించని పక్షంలో ఆమె ఫిర్యాదును తప్పుడు కేసుగా పరిగణించాల్సి ఉంటుందని నార్సింగ్ సిఐ హరికృష్ణ తెలిపారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, లావణ్య కేసును తాను స్పందించని పక్షంలో తన ఫిర్యాదును తప్పుడు కేసుగా పరిగణించాల్సి ఉంటుందని నార్సింగ్ సిఐ హరికృష్ణ తెలిపారు. ఇంకా ఏ అంశాలను బయటపెట్టారు? మొన్న డైరెక్ట్గా తను ఒకరిని పట్టుకొని వచ్చి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చింది. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత డైరెక్ట్గా అక్కడ నుండి మహిళా కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ రాసింది. కంప్లైంట్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోయింది. తర్వాత అక్నాలెడ్జ్మెంట్ లెటర్ కూడా తీసుకోకుండా ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమైనా ఫర్దర్గా అంటే నాకు కాల్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ తర్వాత ఫోన్ చేస్తుంటే ఫోన్ పని చేయట్లేదు, ఆమె రెస్పాండ్ కావట్లేదు. కాకపోతే ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్స్లో నాకు థ్రెటనింగ్ ఉందంటూ కూడా దాంట్లో రాసింది. కాబట్టి దాంతోపాటు రాస్తారని నాకు కావాలని మాత్రమే దాంట్లో మెన్షన్ చేసింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా కూడా, లేకపోతే మీరు ఈ యొక్క కంప్లైంట్ కాపీలో పొందుపరిచినటువంటి అంశాలు అలిగేషన్స్ కానీ అవన్నిటికీ ప్రాథమికంగా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమున్నాయనేసి కూడా మేము అడగడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆమె అయితే అందుబాటులోకి రాలేదు. సో ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఆమె ఉన్నటువంటి ఫ్లాట్కి మేము కానిస్టేబుల్ పంపించాం. కానిస్టేబుల్ పంపిస్తే అక్కడ కూడా కానిస్టేబుల్ని కలవడానికి ఆమె నిరాకరించి తర్వాత లోపలికి వెళ్ళి నోటీసులు సర్వ్ చేసి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి నోటీసులు అయితే ఆమె తీసుకుంది, కానీ ఇప్పటి వరకు అయితే రిప్లై ఇవ్వలేదు. మొన్న కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా ఆమె కనీసం రిప్లై ఇవ్వటం లేదు, రెస్పాన్స్ అనేది లేదు అనేసి కూడా నార్సింగ్ పోలీసులు వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిజంగానే ఆమె దీనికి సంబంధించి రాజ్ తరుణ్ పైన కానీ మాల్వి మల్హోత్రా పైన కానీ వాళ్ళ బ్రదర్ కానీ వీళ్ళందరూ కూడా బెదిరిస్తే ఆమె దగ్గర బట్టి వాట్సాప్ చాటింగ్లు కానీ, లేకపోతే ఏదైతే మీడియాలో కొన్నిటువంటి ఫొటోస్ కానీ, లేకపోతే కొన్ని ఆడియోలు కానీ, కొన్ని చాటింగ్లు కానీ అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతున్నాయి. కానీ పోలీసులకు మాత్రం ఆ ఎవిడెన్స్ని ఇప్పటి వరకు ఆమె సమర్పించలేదు. సో సమర్పించకపోతే మేము ఎట్లా కేసుని రిజిస్టర్ చేసుకోవాలి, ఎట్లా ఎఫ్ఐఆర్ చేయాలనే దానిపై కూడా దర్యాప్తు చేయాలనే దానిపై కూడా వారు క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఒకవేళ ఈ రేపటి వరకు కూడా మేము చూస్తే ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే కోర్టు అనుమతి తీసుకొని ఈ కేసుని పూర్తిగా మేము క్లోజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పుడు సూత్రప్రాయంగా నార్సింగ్ పోలీసులు వారు చెప్తున్నటువంటి నేపథ్యం. దాంతోపాటు కంప్లైంట్ కాపీలో కనీస సమయం డేట్ రాయలేదు, సమయం రాయలేదు. దాంతోపాటు ఎప్పుడు వచ్చాను ఎప్పుడు పోయానని దాన్ని కూడా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో పొందుపరచలేదంటూ కూడా ఆమె పైన పోలీసులు వారు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఫిర్యాదు కూడా ఏ మంచి ఫార్మాట్లో కూడా లేదు, సరిగ్గా కూడా ఆమె రాయలేదు. దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీలో చాలా క్లియర్గా ఉంటుంది. అంటే ఫిర్యాదు ఎవరైనా చేయాలనుకుంటే దాంట్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కనీసం వాటిని చూసుకొని ఎట్లా ఫిర్యాదు చేయాలి ఏంటి అనే దాన్ని కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి వాటిని కూడా చూసుకోకుండా ఆమె ఎలా పడితే అలా రాసి వెళ్ళిపోయింది అనేసి కూడా వారు చెప్తున్న నేపథ్యం కాబట్టి దాదాపు 4 పేజీల ఫిర్యాదులు ఎక్కువగా రిపీటెడ్ రాసింది తప్ప కొత్త విషయాలు ఎక్కడ కూడా ప్రస్తావించలేదంటూ కూడా వారు ఆఫ్ ది రికార్డు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. తేదీలు రాయలేదు, సమయం రాయలేదు, ప్లేసులు రాయలేదు. ఎక్కడైతే ఈమెను థ్రెటనింగ్ చేశారో, ఎక్కడైతే ఆమెను వేధించారని చెప్తున్నారో, ఎక్కడైతే రాజ్ తరుణ్తో ఆమె లివింగ్ రిలేషన్షిప్లో ఉంది, దాదాపు అతను పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేశారని చెప్తున్నారు. ఆ ప్లేస్ కూడా కనీసం ఆమె రాయలేదంటూ కూడా రాయడం జరిగింది.